హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటరీ వ్యవస్థ సంబంధించి మరొక అప్డేట్ అయితే మరొక మంత్రి మనకి ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందండి. సో ప్రధానంగా వాలంటరీ వ్యవస్థ అందరికీ తీపి కబురే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది వాలంటీర్స్ ఇప్పుడు చలో విజయవాడ అని చెప్పేసి ధర్నా చేయడానికి అయితే వెళ్తున్నారండి. సో ఇలాంటివి అయితే వద్దని నా యొక్క ఒపీనియన్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో ఎవరే కానీ ఎక్కడ కానీ సో రాస్తాకోస్తాలు కానీ అలాగే ధర్నాలు కానీ చేయకూడదని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా హామీ ఇచ్చిందంటే నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుందండి. అందులో భాగంగానే వాలంటరీ వ్యవస్థ అందరికీ తీపి కబురు అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రధానంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కూడా మంత్రివర్గం అయితే ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుందండి ప్రధానంగా. అలాగే వాలంటరీ వ్యవస్థను కూడా మార్పు చేయాలని చెప్పేసి అలాగే ఎక్కడెక్కడ వాలంటరీ సంబంధించి రిజైన్ చేశారు ఏంటి అని చెప్పేసి మొత్తం ప్రభుత్వం అంతా మనకి ఏపీ ప్రభుత్వం అంతా మనకి ప్రజెంట్గా అయితే మనకి రివ్యూ చేస్తుందండి. సో ప్రధానంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. సో ప్రధానంగా వాలంటరీ వ్యవస్థ గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో గ్రామ వార్డు వాలంటరీ అలాగే వార్డు వాలంటరీ అని చెప్పేసి పేర్లు కూడా మార్పు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుందండి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. సో ప్రధానంగా మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కళ్యాణ్ బాబు గారు ఎవరైతే ఉన్నారో సో పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా వాలంటరీ వ్యవస్థ సంబంధించి పింఛన్ పంపిణీలో 100 నుంచి 300 రూపాయలు తీసుకున్నారని చెప్పేసి అన్నారు. సార్ అదైతే తప్పండి. ఎవరో ఒకరు ఇద్దరు చేసిండొచ్చు కానీ సో వాలంటరీ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వర్క్ మాత్రమే చేసింది. ఎక్కడే కానీ లంచం అనేది తీసుకోలేదండి. ఇదైతే 100%. సో నిజంగా అలాంటి వాళ్ళు తీసుకుని ఇంటికినా ఎంక్వైరీ చేసి మీరు వాళ్ళని రాజీనామా చేసినా ఒకవేళ రాజీనామా చేయకపోయినా అలాంటి వాళ్ళకి చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వాలంటరీ వ్యవస్థ మొత్తాన్ని మటుకు 100 నుంచి 300 రూపాయలు పింఛన్ పంపిణీ ప్రాసెస్లో భాగంగా లంచం తీసుకున్నారు, అలాంటి ఇతర కార్యక్రమాలకు సంబంధించి తీసుకున్నారని చెప్పేసి అనడం అనేది సమంజసం కాదని నా యొక్క ఒపీనియన్ అండి. వాలంటరీ వ్యవస్థను ఏ విధమైన కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అనేది చర్చించడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే గత ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను గ్రామ వార్డు వాలంటరీ అలాగే వార్డు వాలంటరీకి అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం వారికి సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్ పేర్లు కూడా మార్చడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి. సో ప్రధానంగా ఆగస్టు 15 వరకు అయితే మనం వెయిట్ చేయాలండి. ఎక్కడ కానీ ఎటువంటి ధర్నాలు కానీ ఎటువంటి రాస్తాకోస్తాలు కానీ చేయొద్దని చెప్పేసి మనవి చేస్తున్నాను. నాకున్నటువంటి సమాచార ప్రకారం ఆగస్టు 15 వరకు మనకైతే అగ్రిమెంట్ అనేది ఉంది. తర్వాత మనకి ఇచ్చినటువంటి నిర్మల రామనాయుడు సార్ ఏదైతే మనకి మెన్షన్ చేశాడో ఎవరైతే నిజాయితీగా పార్టీకి అనుకూలంగా కాకుండా ప్రజలకు ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన వాళ్ళని కొనసాగిస్తామనే విధంగా కూడా చెప్పడం జరుగుతుందండి. సో అలాగే ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి ఎందుకంటే కొత్తగా ఏర్పడింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎంతమంది రాజీనామా చేశారనే డేటా అనేది సేకరించాలి కాబట్టి కొద్దిగా టైం అయితే తీసుకుంటుందండి. ఎవరే కానీ ఎక్కడే కానీ సో ఎటువంటి ప్రభావాలకు వెళ్ళకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీ పరంగా ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను అయితే తప్పకుండా తీసుకుంటుందండి. వెయిట్ చేద్దాం. సో ఎక్కడ కానీ ఎటువంటి ధర్నాలు కూడా చేయదండి. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులకు అయితే చెప్తాను. ఖచ్చితంగా తీసుకునే యోచనలు అయితే ప్రభుత్వం ఉంది. నాకు ఉన్నటువంటి సమాచార పరంగా మీకు చెప్తున్నాను. అలాగే వాలంటరీ వ్యవస్థను గత ప్రభుత్వంలో వాలంటరీ పేరు గ్రామ వార్డు వాలంటరీ అలాగే వార్డు వాలంటరీ అని చెప్పేసి పేరు తీసుకురావడం జరిగింది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల పరంగా 5,000 నుంచి 10,000 రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పేసి అలాగే వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అయితే మనకు చెప్పడం జరిగింది. అందులో ప్రాసెస్లో భాగంగానే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి కొన్ని విధి విధానాలు అనేది మంత్రివర్గం మొత్తం అనేది చర్చించడం జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థ మంచి ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను అయితే కొనసాగిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుందండి. గ్రామ పంచాయతీలో వాడతారా లేకుంటే మండలంలో వాడతారా అని చెప్పేసి కొన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. మొత్తం వాలంటరీ వ్యవస్థలని అధ్యయనం చేస్తున్నారని త్వరలో మనకైతే అప్డేట్ అయితే రావడం అవుతుంది. అంతవరకు మనకు జీతాలు కూడా వేస్తామని చెప్పేసి కూడా క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. సో రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారికి జీతాలు కూడా క్రియేట్ చేస్తామని చెప్పేసి మంత్రి నిర్మల రామనాయుడు సార్ అయితే మనకు చెప్పడం జరిగిందండి. అలాగే వాలంటరీ వ్యవస్థను ఏ దానికి వాడుకోవాలి ఎలా వాడుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుంది. ముఖ్యంగా వాలంటరీ సంబంధించినటువంటి గ్రామ వార్డు వాలంటీర్ పేరును గ్రామ సేవ వాలంటీర్ అని చెప్పేసి అప్డేట్ చేయాలని చెప్పేసి పేరు మార్చాలని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వార్డు వాలంటీర్ని వార్డు సేవ వాలంటీర్గా మార్చాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది గవర్నమెంట్. సో ఇట్లా ఉన్నటువంటి మంత్రి నిర్మల రామనాయుడు సార్ అయితే మనకి స్పందించడం జరిగింది. సో వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలా లేదా అనే దానిపై ఆయన యొక్క స్పందన అయితే మనకి ఈరోజు తెలియజేయడం జరిగిందండి. సో ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాము 5,000 నుంచి 10,000 రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారం అయితే తెలియజేయడం జరిగింది. సో ప్రజెంట్గా వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలా లేదా అని చెప్పేసి క్యాబినెట్ అంతా చర్చించడం అయితే జరుగుతుందండి. సో ప్రధానంగా
ప్రజలకు మేలు చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేస్తుందని చెప్పేసి క్లియర్గా మనకి ఈరోజు నిర్మలా రామానాయుడు సార్ అయితే మనకి ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా మన యొక్క స్పందన అనేది ఇక్కడ మనకి అప్డేట్ చేయడం జరిగిందండి. అలాగే వాలంటీర్ వ్యవస్థ గత వైసీపీ ప్రభుత్వం అయితే ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని అయితే నియమించడం జరిగింది కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ పరంగా 50 ఏళ్ళు కాకుండా 100 ఏళ్ళ లేకుంటే 150 ఏళ్ళ కేటాయిస్తా అని చెప్పేసి మనం మంత్రివర్గం అయితే ఆలోచన అయితే చేయడం జరుగుతుందండి. సో ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి అయితే మనకి ఒక మంచి తీపి కబురు అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగుతా అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. వ్యవస్థ అనేది మనకి ఆగస్టు 15th వరకు అయితే మనకి అగ్రిమెంట్ ఉంది కాబట్టి సో ఫర్దర్గా ఏమన్నా ఆగస్టు తర్వాత మనకి మెయిన్గా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడే అధికారంలోకి వచ్చింది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఎక్కడెక్కడ రాజీనామా చేశారు, ఎక్కడ ఏ విధంగా ఎటువంటి లోపాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రివ్యూ అనేది చేయడం జరుగుతుందండి. అందుకోసం మనకి ముఖ్యంగా అధ్యక్షుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఎవరైతే ఉన్నారో మనకి ప్రెస్ మీట్ పెట్టి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. మొన్న పింఛన్ 1వ తారీఖున వాలంటీర్ సంబంధించి కూడా వాలంటీర్లే కాదు సచివాలయ వ్యవస్థ కూడా పంచవచ్చు అని చెప్పేసి ఎన్నికల్లో మీరు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా క్లియర్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మేము వాలంటీర్లకు కూడా వ్యతిరేకం కాదని చెప్పేసి ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలాగే వాలంటీర్లు అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వర్క్ మాత్రమే చేశారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేస్తారండి 100% అది. సో వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రధానంగా ఇప్పుడు మనకి మంత్రి నిర్మలా రామానాయుడు సార్ అయితే మనకి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము. సో ప్రజలకు ఏ విధంగా మేలు చేకూర్చాలనే విధంగా గవర్నమెంట్ అనేది ఆలోచన చేస్తుంది. త్వరలో మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం కొద్దిగా టైం అయితే పడుతుందండి. సో వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ కానీ రాస్తాకోస్తాలు కానీ ధర్నాలు కానీ చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన విధంగా ఏదైతే పింఛన్ హామీ ఇచ్చారో పింఛన్ అనేది నెరవేర్చడం జరిగింది. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగిస్తుంది. అలాగే ఎవరైతే రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరున్నారో వారు ఎక్కడ కానీ ధర్నాలు కానీ అలాగే రాజీనామా చేయని వాలంటీర్లు కానీ రాజీనామా చేసిన వాలంటీర్లు కానీ ధర్నాలు కానీ అలాంటి దానికి పాల్పడవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే నాకున్నటువంటి సమాచారం ప్రభుత్వం అనుకూలంగానే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ కానీ ఎటువంటి పొరపాట్లు చేయొద్దండి. దయచేసి గవర్నమెంట్ మనకి అనుకూలంగానే ఉంది 100%. ఇది నాకున్నటువంటి సమాచారం పరంగా మీకు చెప్తున్నాను. మేబీ ఒకవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దనుకొని ఆగస్టు 15th వరకు ఉన్న అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి కొత్తగా ఏమన్నా నిర్ణయిస్తే మటుకు మనం ఏం చేయలేమండి. సో అప్పుడు వాటికి అనుగుణంగా వాటికి ఉన్నటువంటి గైడ్లైన్స్ పరంగా ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎవరు అప్లై చేసుకోవద్దు అని చెప్పేసి ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. సో ప్రభుత్వ డిసిషన్ అనేది మనం శిరస వహించాలి. సో వాలంటీర్ వ్యవస్థను అయితే తీసేయడని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మంత్రి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము మేము ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగానే వాళ్ళని కొనసాగిస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి 100% వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగిస్తారండి. ముఖ్యంగా మనకి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు సార్ ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి మనకి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేంత వరకు మనకి ఆ ఊహలు అనేది తెలియపోవండి. ఎందుకంటే కొత్తగా ఏర్పడింది కాబట్టి కొద్దిగా రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానం చేసే వాళ్ళను ఖచ్చితంగా నిజాయితీగా చేసిన వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మంత్రి నిర్మలా రామానాయుడు సార్ అయితే మనకి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలాగే రాజీనామా చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వ ఒత్తిళ్లకు రాజీనామా చేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా నిజాయితీగా చేశారో లేదని చెప్పేసి రివ్యూ చేసుకొని వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్పేసి నా యొక్క విన్నపం అండి. సో కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నటువంటి కేబినెట్ మీటింగ్ ప్రచారాల్లో చాలామంది అయితే మాట్లాడుకోవడం జరుగుతుందండి. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అయితే కొనసాగుతుంది. ఇదండి వాలంటీర్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.